హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల విజయవంతంగా పరీక్షించబడిన అగ్ని-5 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారు యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇటీవల విజయవంతంగా పరీక్షించబడిన అగ్ని-5 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు? ఏ 6,000 కిలోమీటర్లు, బి 5,000 కిలోమీటర్లు, సి 3,500 కిలోమీటర్లు, డి 10,000 కిలోమీటర్లు. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5,000 కిలోమీటర్లు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణులలో అగ్ని-5 క్షిపణి అత్యంత శక్తివంతమైనది. ఇది 5,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్రాల ఖండాంతర క్షిపణుల అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు. బహుళ వార్ హెడ్లను తీసుకెళ్లగలిగే అగ్ని-5 మిసైల్ను మార్చి 11, 2024 విజయవంతంగా పరీక్షించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా నుండి తీసుకొచ్చిన గామ్ని అనే చిరుతకు ఇటీవల ఎన్ని కోణాలు జన్మించడం జరిగింది? దక్షిణాఫ్రికా నుండి తీసుకొచ్చిన గామ్ని అనే చిరుతకు ఇటీవల ఎన్ని కోణాలు జన్మనివ్వడం జరిగింది? ఏ 5, 7, బి 5, సి 4, డి 2. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5. దక్షిణాఫ్రికా నుండి తీసుకొచ్చిన గామ్ని అనే చిరుతకు ఇటీవల 5 కోణాలు జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన ఈ యొక్క చిరుతలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో వీటిని ఉంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్ ఎవరు? ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్ ఎవరు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వేణురాగ్ పాండే, బి రాజీవ్ కుమార్, సి అనురాగ్ సింగ్, డి అరుణ్ గోయల్. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అరుణ్ గోయల్. ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలి కృత్రిమ మేధ ఏఐ టీచర్ ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చారు? దేశంలో తొలి కృత్రిమ మేధ ఏఐ టీచర్ ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చారు? ఏ గుజరాత్, బి కేరళ, సి మహారాష్ట్ర, డి తమిళనాడు. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. దేశంలో తొలి కృత్రిమ మేధ టీచర్ విధానాన్ని కేరళలో అందుబాటులోకి రావడం జరిగింది. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లబలం పట్టణంలోని KTCT హై స్కూల్లో అందుబాటులోకి రావడం జరిగింది. దీని పేరు ఐరిస్. ఈ యొక్క టీచర్ పేరు ఏఐ టీచర్ పేరు ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జనవరి 1 నుండి బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశం బాధ్యతలను కొనసాగిస్తుంది? 2024 జనవరి 1 నుండి బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశం బాధ్యతలను కొనసాగిస్తుంది? ఏ అమెరికా, బి రష్యా, సి బ్రెజిల్, డి సౌత్ ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. 2024 జనవరి 1 నుండి బ్రిక్స్ చైర్మన్గా రష్యా బాధ్యతలను కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తున్న జలాంతర్గామి పేరు ఏమిటి? సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తున్న జలాంతర్గామి పేరు ఏమిటి? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. సముద్ర 450, బి సముద్ర 500, సి మత్స్య 6000, డి జల మిషన్. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మత్స్య 6000. సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తున్న జలాంతర్గామి పేరు మత్స్య 6000. దీని ద్వారా 3 శాస్త్రవేత్తలు జలాల అడుగుల్లోనికి 6,000 కిలోమీటర్ల అడుగుల లోపలికి వెళ్తారని ఇటీవల కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టును 2025 చివరి నాటికి పూర్తి చేస్తారని వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కిషోర్ మక్వానా.
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమిస్తున్నట్టు ఇటీవల వెల్లడించడం జరిగింది. సభ్యులుగా తెలంగాణకు చెందిన రామచందర్, ఉత్తరప్రదేశ్కు చెందిన లవకుష్ కుమార్ నియమిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను వెలువడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఇందులో చెప్పింది ఎస్సీ కమిషన్, ప్రెసిడెంట్ చెప్తుంది ఎస్టీ కమిషన్. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. జాటోత్ హుస్సేన్ నాయక్, బి. ఆదినాయక్, సి. గోపీమోహన్, డి. వినోద్ కాంబ్లీ. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, జాటోత్ హుస్సేన్ నాయక్. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా జాటోత్ హుస్సేన్ నాయక్ను నియమిస్తున్నట్లు ఇటీవల వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డ్ 2024 ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఆస్కార్ అవార్డ్ 2024 ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది? ఏ. బార్బీ, బి. ది హోల్డ్ వార్స్, సి. పూర్ థింగ్స్, డి. ఓపెన్ హైమర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఓపెన్ హైమర్. ఆస్కార్ అవార్డ్ 2024 ప్రకారంగా ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలవడం జరిగింది. 2024 ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలవడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.